గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం సిద్ధాసనంలో కూర్చొని మనం ధ్యానంలో ఎలా చేయాలో ఈరోజు యోగాలో మనం చెప్పుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలా మందికి సిద్ధాసనం కూర్చొని అనులోమ విలోమ, అసలు అనులోమ విలోమ ఎందుకు చేయాలని అంటే మనకు ఫస్ట్ చాలా మందికి గాలి తీసుకున్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనులోమ విలోమ అంటే మనం చూడండి, ప్రతి ఒక్కరికి చాలా మంది అనులోమ విలోమ అనేది నాడి శుద్ధి పరిపూర్ణత ప్రాణాయామం మార్గదర్శకాలు అన్నట్టు 3 నుంచి 6 నెలల కాలం సాధన చేయాలి. ఇలా చేయటం వల్ల 72 లక్షల నాడీ స్థానాలు చక్రాలు శుద్ధి చేయబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెన్నెముక నిలువుగా స్థిరంగా ఉంచి ఏదైనా ధ్యానంలో కూర్చొని 2 నాసికా రంధ్రాలుగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. గాలి గొంతుపై భాగంలో నుంచి శబ్దాలు చేస్తూ పోవాలి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏంటంటే ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం అంట. అంటే నడుము నిటారుగా ఉంచి చక్కగా కూర్చొని నిరంతరంగా ఉంచాలి. విశ్వాల తీసుకోండి. ఇలా చేస్తుంటే కంఠం కదలికపై ఏకాగ్రతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, శీతలి ప్రాణాయామం. శీతలి అంటే లోపలి పీల్చుకొని ఇట్లా గాలి తీసుకుంటూ బయటికి ఊడదాలన్నాను. దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇప్పుడు చూడండి, మనము భ్రమరి చేస్తాను. భ్రమరి అంటే చాలా మందికి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒక చూపుడు వేలును ఇది వేసుకొని మనం ముఖం పైన 2 ఏళ్లను మన చెవులో 2 ఏళ్లను బొటన వేలుతో పెట్టి అంటే శ్వాస తీసుకుంటూ ఇది చేయాలన్న. ఇట్లా చేస్తే ఏంటంటే మనకు చాలా బెనిఫిట్లు అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, చాలా మంది భ్రమరి అంటే ఇప్పుడు పద్మాసనం కాకుండా సిద్ధాసనం కూర్చొని 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలి లోనికి తీసుకోండి. మగ తుమ్మె రెక్కలు చప్పని గుర్తుకు తెచ్చుకొని సన్నని శబ్దంగా అంటే శ్వాస పూర్తిగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం ఓంకారం ఓ చేసిన తర్వాత ఓం అసతో మా సత్యమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. యోగ సాధనలో హృదయంలో యోగ సాధన వల్ల అన్ని రకాల ఆత్మకి శాంతి లభిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ముఖ్యం. అంటే ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి 7:30 వరకు యోగ సాధన అనేది చేయాలి. అంటే మన శ్వాస అనేది కరెక్ట్ ఉండాలి. ముక్కు రంధ్రాల శ్వాస అనేది కరెక్ట్గా ఉంటే మనకు ఏ రోగం అనేది రాదు. మీరు ప్రతి ఒక్కరు వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు యోగ సాధనలో కూర్చోవాలి. అంటే ఇది దాదాపు ఒక 3 సంవత్సరాలు మీరు శ్వాసను తీసుకుంటూ పోతే అంటే మీకు అలవాటు అవుతుంది. మీకు శ్వాస అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఈ ధ్యానం చేసిన తర్వాత మనం ముఖాన్ని శుభ్రంగా చేసుకొని మన యోగ సాధన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.